వైద్య శాఖలో 5,000 చిల్లర రేణుకు అది 400 చిల్లర వేసిండు. ఏం వేసిండు జాబ్? గత ప్రభుత్వం వేసిన జాబ్స్ తీసుకొని పక్కకు పెట్టుకుంటా 10 సంవత్సరాలు ఉండాలని. ఎందుకంటే మంచి ఏసీ కార్లు ఉన్నాయి, ఫామ్ హౌస్ ఉన్నాయి, మంచిగా ఉండాలి కదా. ఎవరైనా బయట గట్టిగా మాట్లాడతారు. ఒక ముసలి మాట్లాడింది పింఛన్ లేదు ఏం లేదు. ముసలి కన్నా కూడా కేసు పెడతారా అన్న? పాపం వాళ్ళకి ఏం తెలిసి ఏడ తిరుగుతారు. అంత చెత్త పరిపాలన అంటే కాంగ్రెస్ కి అంత చెత్త పరిపాలన వేస్ట్ అన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అనవసరంగా నిధులందరూ నీళ్లు పోయి పేరెంట్స్ ని అడుక్కొని ఓట్లెప్పించి ఇంత చేసింది కదా. బాగా బుద్ధి చెప్పింది మన రేవంత్ రెడ్డి సార్. బాగా ఏం చేయండి కన్నా జాబ్స్ కావాలి కదా. ఏం చేస్తే ఏంటి? ఫస్ట్ జాబ్స్ కావాలి కదా. ఓన్లీ స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నారు, అది అప్పటి చేసే కరెక్ట్ కాదు కదా. కాదు కదా. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినా ఫ్రీ బస్ వల్ల చాలా మంది లాభం పొందుతుంది. జాబ్స్ చేసే తల్లిదండ్రులకి కానీ పెన్నం పిల్లలకు కానీ ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చే జీతంతో నా బస్ ఛార్జీలు ఇవ్వలేనంత దిక్కున్న పరిస్థితిలో ఉంటారా? ఫ్రీ బస్ పెట్టాం ఫ్రీ బస్ పెట్టాం ఫ్రీ బస్ పెట్టాం. రాజీవ్ యువ వికాస్ గోవింద ఏం వేస్తాడంటే చెప్తాడు అన్న. ఈయన మొత్తం ఒక ప్లాన్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇంత పెద్ద రోడ్ ఉందనుకో ఒక చిన్న మూలకు ఊడిపిస్తాడు. ఊడిపించి అదొక వీడియో తీపించుకుంటాడు, ఒక ఫోటో తీపించుకుంటాడు, బాగా పబ్లిసిటీ ఏమించుకుంటాడు. ఇంత రోడ్ అంతా రోడ్ ఇంకా ప్రతిదీ అంతే ప్రతిదీ అంతే. మెయిన్ గా ఇన్ని రోజులు అంటే పాప చిన్న ఉన్నదన్న, నేను ప్రెగ్నెంట్ ఉంది, కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి అని చెప్పినది. కండిషన్ బాగాలేదు, సో ఇంకా ఆగలేను. ఊళ్ళో చూసుకుంటే ఉన్నప్పుడు కూడా ధర్నాకు వెళ్ళినా సో అక్కడ అందరినీ అరెస్ట్ చేయడం వల్ల అట్లా అయిపోయింది. ఇంకా మళ్ళీ వచ్చిన ఒకటే ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులను పట్టించుకోవడం, రైతులు ధాన్యాన్ని కొనక ఎక్కడక్కడ మామూలుగానే నిరూపిస్తా. మాకు ఒకటే కాదు, ఏడా పెద్దపల్లి పెద్దూరు నుంచి వదిలితే పెద్దపల్లి వరకు ట్రాక్టర్లు లైన్ కావాలంటే వీళ్ళు కూడా చూడండి. పెద్ద ట్రాక్టర్లు ట్రాక్టర్స్ అన్ని లైన్లు ఉన్నాయి. ధాన్యాలు ప్రైవేట్ వాళ్ళు కొంటే పైసలు వేస్తారో తెలియదు, ఇయ్యారో తెలియదు. 2,000 ఉంటుందనుకో ప్రైవేట్ వాళ్ళు 500 తక్కువ 600 తక్కువ చేసి తీసుకుంటారు. ప్రైవేట్ నమ్మకం ఉండదు కదా, డబ్బులు ఇస్తారా ఇయ్యారు. అక్కడ రైతులు మోసం చేస్తారు. మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ప్రతి ఒక్కరిని